ఎట్లా కట్టిండు, ఏం చేసిండు, ఎంత అక్రమ సంపాదన మంచిగా ఎక్కడి నుంచి వచ్చింది అని మొత్తం చర్చ నడుస్తుంది. అంటే నేను అనేక ప్రెస్ మీట్లల్లో విలేకరుల మిత్రులు ఉన్నారు, నేను చెప్పిన ఆయనకు ఎప్పుడెప్పుడు ఏ బ్యాంకు ఏ ఎన్ఓసి ఇచ్చింది, ఏ డేట్కి ఇచ్చింది, ఎంత ఇచ్చింది సవాల్ చేస్తున్నా, మీరు స్పందించాలన్నా. మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా డేట్తో సహా చెప్పిన ఎన్ని కోట్లు ఏ డేట్ రోజు కట్టిందని. 500 రోజులు ఎమ్మెల్యే అయినాక 500 రోజులకి 500 కోట్లు కట్టింది. అంటే రోజుకి ఎంత దోసుకున్నట్టు, రోజుకు కోటి దోసుకున్నారు ఈ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు. ఇక దాని గురించి ఏ బ్యాంకు ఒక్కొక్క ఎన్ఓసి ఏదైతే అక్నాలెడ్జ్మెంట్ ఉంటుందో అది కూడా మీకు చూపించడం జరుగుతుంది. మీరు రోజు ఎన్ని కోట్లు కట్టిండు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా రాసింది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ డేట్ రోజు ఏ బ్యాంకు ఎన్ఓసి ఇచ్చింది అనేది ఇక్కడ ఉన్న మీరు చూసుకొని మీకు ఇచ్చిన కాపీస్లలో కూడా మొత్తం ఇవి ఉంటాయి. దీనికి ఇప్పుడు 1 2 3 4 5 6 ఇవన్నీ మీకు చూపించడం జరుగుతుంది. సెకండ్ కొంచెం రైట్ సైడ్ జరుపు. సెకండ్ పేరు మన అబ్బాయి డైరెక్టర్ ఈ కంపెనీలో. సెకండ్ ఇక నెక్స్ట్ లైన్ మిగతా డైరెక్టర్స్ ఉన్నారు. ఇవన్నీ కాపీస్ మీకు ఇస్తాం, ఏది కనుక చేయకుండా మొత్తం కాపీస్ మీకు ఇస్తాం. నెక్స్ట్ కొంచెం జూమ్ చేయండి. వారికి ఎన్ని షేర్స్ ఉన్నాయి, సాయినాథ్ ఎస్టేట్స్ పైన సాయినాథ్ ఎస్టేట్స్ ఎమ్మెల్యే గారి పేరు, వారికి ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఈ కంపెనీ వారిది, వారికి షేర్స్ అని చెప్పేదానికి. దీని తర్వాత నెక్స్ట్ కుటుంబ సభ్యుల పేరు కూడా చూడొచ్చు అక్కడ మనం. నెక్స్ట్ 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 ఇవన్నీ షేర్స్ 16 షేర్లు ఉంటుంది. ఇది జూమ్ పై ఇంకా కింద చూపించాను. పైన తర్వాత కంపెనీ పేరు అంటే ఈ పార్ట్ ఈ పార్ట్ ఇవంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని ఒక వెబ్సైట్ లో మనం రిజిస్టర్ అయితే ఏ కంపెనీ డీటెయిల్స్ కావాలని ఇవన్నీ వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆ వెబ్సైట్ పోవాలి, మనం రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. ఎప్పుడెప్పుడు తీసుకున్నాడు, ఎప్పుడెప్పుడు కట్టిండు, ఎంతెంత కట్టిండు, ఎప్పుడెప్పుడు ఎనాలిస్ అయినాయి, 30 కోట్లు 50 కోట్లు ఎప్పుడు ఎనాలిస్ అయినాయి అనేది కూడా ఈ షీట్ మొత్తం కూడా ఉంటుంది. ఈ 2 పేపర్స్ అదే మొత్తం కంప్లీట్ గా డీటెయిల్ గా. నెక్స్ట్ కోసి వచ్చింది, నేను చెప్పింది అదే. ఏ బ్యాంకు ఏ డేట్కి కొంచెం పై ఉంటుంది, డేట్ కనిపిస్తుంది. డేట్ ఎక్కడ 24 మార్చ్ 2025 120 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎన్ఓసి ఇచ్చింది. ఎప్పుడు తీసుకున్నది కనిపిస్తుంది కదా, తీసుకున్నప్పుడు ఎన్ఓసి వచ్చింది, పైన డేట్ ఉంది, బ్యాంక్ ఉంది, అమౌంట్ ఉంది. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన లిస్ట్ లో ఫస్ట్ అదే ఉంటుంది చూడండి, ఉన్నదా? సెకండ్ ఇప్పుడు ఏ బ్యాంకు, బిఓఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ థర్డ్ ఉంది, ఉందా? దానికి సంబంధించిన ఎన్ఓసి 95 సీనియర్ కరెక్ట్ ఉంది కదా, రైట్. నెక్స్ట్ అన్ని కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్. ఆ అమౌంట్ కూడా మీకు క్లియర్గా అదే బ్యాంక్ కెనరా బ్యాంక్ ఎన్ని కోట్లు 31, డేట్ 2025 అంతా మార్చే 2025 మార్చిలో ఈ భాగవతం అంతా. నెక్స్ట్ మీరు సీరియల్ చూసుకోండి ఒకసారి. 15 అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, పైన ఇక్కడ నెంబర్ 3 4 5 6 కెనరా బ్యాంక్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. చూసిరా 9 10 వరకు నెంబర్స్ ఉంటాయి. ఎందుకంటే 15 కోట్లు 15 కోట్లు 15 కోట్లు 3 సార్లు ఉన్నాయి. 3 ఒకటే లేదు అనుకోకండి. ఈ ఒక్క నెంబర్తో మీకు అక్కడ డిఫరెన్స్ ఉంటుంది, లాస్ట్ నెంబర్. నెక్స్ట్ అక్కడ చూసారా నెంబర్ 4 అక్కడ నెంబర్ మారింది. డేట్ కెనరా బ్యాంకు ఎన్ఓసి ఇక్కడ 15 కోట్లు మళ్ళీ మీ సీట్లో అన్ని ప్రతి ఒక్క నచ్చిందని లింక్ పెట్టుకోండి. అక్కడ 5 సాయినాథ్ ఎస్టేట్ ఎస్ఐ 15 కోట్లు. నెక్స్ట్ కోట్లు 1 ఎస్ఐని 1 3 కోట్లు ఎన్ఓసి 26/3/2025 దాదాపుగా 26 అక్కడ డేట్ పెట్టండి మొత్తం. నెక్స్ట్ ₹1 120 కోట్లు ఉన్నది, ₹1 ఉన్నది ఎన్ఓసి. 10 నెంబరు 10 crores ఎన్ఓసి 26/3/2025. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇంకో కంపెనీ భాగ్యనగర్ హోటల్స్, దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ డైరెక్టర్ ఉన్నారు.
ఇక్కడ ఉంది సెకండ్ పేరు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్. సెకండ్ నెక్స్ట్ పేజ్. ఇది దాంట్లో షేర్ హోల్డర్స్ ఒకసారి జూమ్ అవుట్, జూమిన్ 94.62% షేర్స్ ఉన్నాయి. కొంచెం కింది నాట్ జూమిన్ కింది పేజ్ కింది. 31/3/2025 రోజు ఉన్న షేర్ హోల్డర్స్ లిస్ట్ ఇది. 94.62% ఉన్నారు. నెక్స్ట్, ఎందుకంటే పోయినసారి 2018 ఎలక్షన్ వెళ్తే ఈ కంపెనీలు నాకు కావాలన్నారు, మాట్లాడుతున్నారు, నా కొడుకులు వాళ్ళు నా కంపెనీలు కావాలన్నారు. ఎందుకంటే అంతే అయిపోయాక నా కంపెనీ కావాలంటే మన్నట్టు ఒప్పుకున్నారు కానీ 3 CR 10/12/2024 టీవీ నెంబర్ 2 ఇక్కడ. రైట్, నెక్స్ట్. ఇది ఎమ్మెల్యే గారు చెప్పింది కదా 70 కోట్లు అప్పు తీసుకున్నా అని చెప్పేసి. అందులో ఒక కంపెనీ బికాన్ కంపెనీ, ఆ కంపెనీ ఈ భాగ్యలక్ష్మి హోటల్ తరఫున ఆ బ్యాంకుకి ఎన్ఓసి అంటే నేను గ్యారంటీ అని ఇచ్చింది. కొంచెం పైకలు అట్లాంటి కంపెనీస్ని ఆర్క్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటారు. వారికి ఏదైతే 70 కోట్లు అప్పు తీసుకున్నా అని చెప్పిన కంపెనీ. నెక్స్ట్ పేజ్ 28 October 2024 జూమిన్ 31 ఉంటుంది. ఇది 31 CR. నేను బ్రాకెట్ కూడా రాసిన ఆర్క్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, బెకాన్ కంపెనీ, బాంబే బేస్డ్ కంపెనీ. ఈ 4 పేజీలు చాలా క్లియర్గా ఎన్ఓసీలు ఇచ్చిన బ్యాంకులు ఇవన్నీ కూడా 444 కోట్లు మీ దగ్గర టోటల్ ఉంది. ఇవన్నీ బ్యాంకులు ఎన్ఓసీ ఇచ్చింది. మరి 140 కోట్లు బ్యాగనవర్ హోటల్. ఇది ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. ఇది 21st 21/1/2023 సేల్ నోటీస్ రికవరీ 140. విజువల్ ఉందా? నాకు ఎందుకంటే బ్లర్ ఉంది అక్కడ. ఇట్లా అనేక నా దగ్గర 500-600 పేజీలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు వాళ్ళ కోర్టులో చిన్న ప్రకారంగా నోటీసులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇట్లా అన్ని చూపించుకుంటూ పోవచ్చు. చాలా నోటీసులు అకౌంట్లకు వాటికి వీటికి కోర్టు నుంచి ఏవైతే ఆ బ్యాంకులు వాళ్ళకి ఇచ్చిన నోటీస్ కానీ, పేపర్లు ఇచ్చిన నోటీస్ కానీ, గతంలో 2018లో మీకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కూడా పేపర్లు వచ్చిన కండిషన్ కూడా మీకు చూపించడం జరిగింది. ఇక ఎమ్మెల్యే గారికి సీదా ప్రశ్న, ఏదైతే చెప్పిందో వారు నేను వాడుకోలేదు అని, దానికి ఏమైనా ఎవిడెన్స్ చూపించిందా? దానికి ఎవిడెన్స్ చూపించాలా, అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఒకటి. రెండోది, ఈ 2 కంపెనీలకు సంబంధించి అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎన్నో బ్రాంచ్లలో అకౌంట్స్ ఓపెన్ చేశారు కదా, ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఎప్పటి నుంచి అమౌంట్ తీసుకున్న దగ్గర నుంచి ఎన్ఓసి వచ్చిందాక అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఎప్పుడెప్పుడు అమౌంట్ ఉంది గతాకారకనని తెలుస్తుంది. రెండోది, ఎంత క్రమశిక్షణ అంటే అసలు ఐటీ డీటెయిల్స్ ఫైల్ చేయలేదు కొన్ని సంవత్సరాలు. అన్ని ఐటీ డీటెయిల్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఇక విచిత్రం ఏంటంటే ఈ 2 కంపెనీలు కూడా వాళ్ళు లాస్ట్ చేసిన ఐటీ డీటెయిల్స్లో లాస్ని చూపించారు. ఏం చూపించారు? లాస్ చూపించారు. ఒకటే ప్రశ్న ప్రజలందరిలో కూడా, ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడో 2005 నుంచో 7 నుంచో ఎప్పటి నుంచో తీసుకున్నారు అప్పులు. అన్ని సంవత్సరాల నుంచి అంత ఇంతో కట్టుకుంటే పోయింది, కానీ ఒకటేసారి మొత్తం ఎన్ఓసి వచ్చేసింది గిన్ని అకౌంట్లకు, గిన్ని పైసలకు. ఎట్లా సాధ్యమైంది? నేనేం తప్పు చేయలేదు, నేనేం మాఫియా చేయలేదు అంటారు. సరే, మేమంటే ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ. ఒకసారి ఆ పేపర్ క్లిప్పింగ్స్ ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే మీరు రాసినవి మనందరూ తెలిసిందే కాబట్టి జస్ట్ మీడియా ఉంది కూడా చూపి అక్రమ నిర్మాణాలు. ఇంకా నెక్స్ట్ ఇక మనం ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. నెక్స్ట్, ప్రభుత్వ భూములు, భూ క్యామెరా అవతోకలు, పర్మిషన్లు ఎలా, అప్పుడు అక్రమం, ఇప్పుడు ఒక్కొక్క 1 సెకండ్ అవకతవకలు, అప్పుడు అక్రమం, ఇప్పుడు సక్రమం ఎలా. నెక్స్ట్ అక్రమాల్లో హస్తం, గుట్టలు జరుగుతున్నాయి, స్వేచ్ఛగా ఇసుక రవాణా. నెక్స్ట్ ఒక నిమిషం, గోదావరి నుంచి బ్యాక్, గోదావరి తీరం నుంచి జోరుగా ఇసుక రవాణా. నెక్స్ట్ ఒక నిమిషం, బ్యాక్
పట్టించుకొని ఎమ్మెల్యే, చెరువు కబ్జాను పట్టించుకొని ఎమ్మెల్యే. ఇది నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు. నెక్స్ట్ ఒకసారి బ్యాక్ కొంచెం జూమ్. ఎమ్మెల్యే అసహనం ఆపాలన్నందు. నెక్స్ట్ బ్యాక్ ఎమ్మెల్యే పేరుతో వసూళ్ల పర్వం. నెక్స్ట్ ఏంటి అది? రైట్ నెక్స్ట్ ఇంకా దండలా. నెక్స్ట్ గోదావరి. ఆ రోజు మేము పోయినాం. ఇదైతే పెద్ద మొత్తం గోదావరి అంతా కాల్ చేసి ఇసుక చూసాం కానీ మట్టి కూడా తీసుకొచ్చింది అక్కడి నుంచి. జేసీబీలు పెట్టి అర్ధరాత్రి టిప్పర్లు పెట్టి చూడండి. ఒక నిమిషం బ్యాక్. ఇదంతా మనకు తెలుసు గోదావరి అని, టిప్పర్లు. నెక్స్ట్ దురదృష్టం ఏంటంటే అధికారులకు ఏం కనిపించలేదు, మనకు కనిపిస్తానే కానీ టిప్పర్లు జేసీబీలు మన గోదావరిలో. నెక్స్ట్ వెనక కొక్కిరార వారి మట్టి దండ. నెక్స్ట్ సత్యదేవుని సాక్షిగా ఓకే పరుగుతున్న గుట్ట. రైట్. నెక్స్ట్ ఐటీఎఫ్ స్థలంలో మట్టి దండ. రైట్. నెక్స్ట్ ఇది అమ్ముకున్నారు, కులగొట్టింది కూడా అమ్ముకున్నారు. నెక్స్ట్ ఒక్క నిమిషం ఆపండి. కొత్త కట్టిన ఐది దాని మీద కవర్ కప్పిండు. అది గులగొట్టిన నేరం. ఇది ప్రజలకు పోతే ఇది గులగొట్టిన అధికారులు రేపు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది కూలగొట్టడానికి అది కూలగొట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూలగొట్టడానికి పర్మిషన్ లేకున్నా ఇది కొత్త కట్ట. ఇది దీన్ని కూడా కూలగొట్టింది. దీనికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన అధికారులు ఎవరు అవుతున్నారో వాళ్ళందరికీ ఇబ్బందులు తప్పదు. ఇదే నాకు సాక్ష్యం. బయట పెట్టిస్తేనే పైసలు వస్తాయని చెప్పి ఒక బాక్స్ని తయారు చేసి బీఆర్ఎస్ పార్టీ వల్ల కోరుతున్నాం అనే పేరుతోని మొత్తం సమాజాన్ని బయటపెట్టించే ప్రయత్నం చేసిండు. అలా సక్సెస్ఫుల్ అయింది. ఎట్లా పడితే అట్లా కొట్టి రక్తాలు వచ్చినాయి. చంపడానికి కూడా ఇన్కారలే. ఆ విధంగా కొడితే ప్రజలేమో ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాట అనుకున్నారు. కానీ మొత్తం సమాజాన్ని భయపెట్టించి ఒక్క కోరు పోతే కోట్లాది రూపాయలను ఖచ్చితంగా చేసుకున్నారు. దాన్ని ఎన్నుకున్న రాష్ట్రం ఇది చూడండి. రాష్ట్రం ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు కదా. నెక్స్ట్ ఒక నిమిషం బ్యాక్. నెక్స్ట్ విషయం నింపి గొడవలకు పంపి. విషయం నింపి అంటే అర్థమైంది కదా, విద్వేషం కాదు. నెక్స్ట్ జిల్లా కేంద్రంలో ఇది ఆ రోజు కొట్టింది. నెక్స్ట్ ఓపెన్గా హోటల్లో కొట్టుడే, రోడ్ల మీద కొట్టుడే, ఎక్కడైనా కొట్టుడే. ప్రజలు చేపట్టి మాకు ఇంత గుర్తింపు వచ్చింది. 4 సార్లు దివాకర్ గారు గెలిచిండ్రు. ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, మిగతా ప్రజాప్రతినిధులు గెలిచిండ్రు, ఒక మంచి వాళ్ళకి దీన్ని కాపాడుకున్నాం. దీన్ని కూడా తీసిపడేసింది. అది చూస్తే కళ్ళు మంట. మాఫియా మంచి అది చేసింది. చూడండి ఏమని వచ్చింది. పేరుకే మంచి అల్లుడులో. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. మన మంత్రి గారి వివేక్ గారి పేపర్, వెలుగు పేపర్లో కేసుకో రేటు, ఇక్కడ వ్యవస్థ గురించి ఎమ్మెల్యే గారు ఇక్కడ పోలీసులను ఎట్లా కట్టేసిండ్రు, ఏ విధంగా వాళ్ళతో పని చేయించుకుంటారు, ఏ విధంగా వసూలు చేయించుకుంటున్నారు దానికి ఇది ఒక సాక్ష్యం. ఇది మంత్రి గారి పత్రికలో వచ్చింది. నెక్స్ట్ ఇదే జనవరి నగర్లో ఒకటి, ఇదే మనం ఇక్కడ ఇదే బైపాస్ రోడ్లో ఒక వర్క్. ఈ 2 వర్కులు టెండర్ పెట్టింది పని అయిపోయినాక. పేపర్లో కదలమస్తే తర్వాత క్యాన్సిల్ చేసేసింది. నెక్స్ట్ కుంభకోణం జరుగుతుంది, ల్యాండ్ సెటిల్మెంట్ జరుగుతుంది. ఆ వ్యక్తులతో మాట్లాడుకొని ఆ ల్యాండ్ కోసం ఈ చుట్టూన్న టైలాలను తీసేయడం జరిగింది. దాని వెనుక డీల్ ఎమ్మెల్యే గారే ఉన్నారు. అందరూ ప్రజలందరూ తెలిసిన ఒక్కడి కాదు ఇది. నెక్స్ట్ ఇదో పెద్ద కుంభకోణం. కేవలం స్లాబ్ కూడా వేయకుండా, ఓ పెద్ద బిల్డింగ్ కట్టకుండా 4 కోట్లు అయ్యేదాన్ని 14 కోట్లు చేసి, ఏం తప్పు జరగకపోతే వాళ్ళ గవర్నమెంట్ విజిలెన్స్ ఎందుకు ఆరాధించింది, విజిలెన్స్ ఎందుకు వచ్చింది, మళ్ళీ ఎట్లా ఏ విధంగా దాన్ని కప్పించుకున్నారు, అక్రమ సంపాదనకు ఇవన్నీ. నెక్స్ట్ మొత్తం
భూ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, గుట్టలు మాయమైనాయి, చెరువులు మాయమైనాయి, కొట్టి భయభ్రాంతులు చేసి పైసలు వసూలు చేసిన దానికి ఇవన్నీ సాక్ష్యాలు. వారు అవినీతి చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నా అంటారు. అవినీతి చేసుకుంటూ దాని అభివృద్ధి అని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాను. మేమేమో అభివృద్ధి ఎక్కువగానే అవినీతి అన్నారు. మేము అవినీతిని బయట పెడతా అంటే అది అభివృద్ధి అంటుండే వాళ్ళు. ఒకటి రెండు ఉదాహరణలు చెప్తా. దివాకర్ రావు గారు చేసింది ఒకటి, ఎంసీహెచ్ ఏదైతే హాస్పిటల్ ఉందో, మాతాశిశు హాస్పిటల్ ఉందో, 15,000 మందికి డెలివరీ ఇచ్చింది ఆ కొత్త హాస్పిటల్. 20 సంవత్సరాలు ఎప్పుడు అక్కడ నీళ్ళు రాలే. ఆ పక్కకే గౌతమేశ్వర ఆలయం ఉన్నది, ఎక్కడ రాలే. సరే గవర్నమెంట్ రద్దు అయింది, అప్పుడు అధికారులు ఇచ్చిండ్రు, అక్కడ కట్టిండ్రు. ఆ రోజు కూడా ఏ విధమైన అబద్ధాలు ఆడుతారంటే ముందు మా కాంగ్రెస్ వాళ్ళు వేయండ్రు. ఆ రోజున్న అధికారులు సూచన గారికి రేపు చేద్దామంటే కూడా అప్పుడు దివాకర్ గారు ఏమన్నారంటే వద్దు, మనం రేపటిదాకా చూడొద్దు, రాత్రి ఎక్కువైతే తీసుకు కష్టమైతే అని వారే అప్పుడున్న అధికారులకు మాట్లాడి ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలంటే నిర్ణయం తీసుకున్న దివాకర్ గారు అయితే వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు, మేమే ముందు పోయినాం, వాళ్ళకి తెలియదని ఒక గట్ల అబద్ధాలు ఆడి గట్ల ప్రొజెక్ట్ చేశాం. తర్వాత ఇక్కడ అండర్ బ్రిడ్జ్ ఇవాళ కాజీపేట నుంచి బలాషా వరకు ఇలాంటి అండర్ బ్రిడ్జ్ ఎక్కడ లేదు. ఇప్పుడు కొత్తగా డ్రైన్ కూడా కట్టం, వాటర్ కూడా అవుతలేదు. ఒక్కరోజు ఇట్లా వాటర్ అవుతే కథం. ఆ బ్రిడ్జ్ వల్ల 2 టౌన్ మొత్తం ఎంత లాభం అయింది కూడా మొత్తం కథం. అప్పుడు ఎట్లుండే భూముల రేటు, ఇప్పుడు ఎట్లయింది? ఇక పెద్ద ప్రశ్న, దివాకర్ గారు ఏం చేశారు? ఇవాళ ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు మళ్ళీ రిపీట్ చేయ, ఎల్లంపల్లి ప్రాజెక్టు గూడెం లిఫ్ట్ 3 టీఎంసీలు వాటర్ ఇస్తుంది. 3 టీఎంసీలు అంటే 8,500 కోట్ల లీటర్లు. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, ₹1 అయితే కూడా దాని విలువ ఎంత అవుతుంది? అది ఒక్కసారి కాదు, ప్రతి సంవత్సరం 3 టీఎంసీల వాటర్ వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం ఎంత విలువ చేసే అమౌంట్ దివాకర్ గారి ప్రాంతానికి అందించారు. ఇది ఒక్క ఉదాహరణ చాలు. మంచిర్యాలకి, చెన్నై నియోజకవర్గానికి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు మిషన్ తగిన ద్వారా రోజు తాగునీరు వస్తుంది. మళ్ళీ దివాకర్ గారు ఏం చేసిందంటారు? ఇక బ్యాక్ టు సబ్జెక్ట్. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ప్రజల తరపున అడుగుతున్నాం. ఏమని అడుగుతున్నాం? మీరు ఏ తప్పు చేయకపోతే మీ 2 కంపెనీలు కానీ ఇంకా కంపెనీలు కానీ ఏవైతున్నాయో మొత్తం బ్యాంక్ అకౌంట్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఎప్పుడు పైసలు వచ్చినాయి, ఎప్పుడు పైసలు పోయినాయి, ఏమైంది, కరకన మొత్తం ఏం తప్పు చేయకపోతే పబ్లిక్ డొమైన్ ఎందుకు పెడతలేము? పైసలు అవి ఓడియా, ఓవర్ డ్రాఫ్టా, లేదా బీటీ బ్యాంక్ గ్యారెంటీయా చెప్పాలి కదా. వాడుకోలేదు అంటే బ్యాంక్ గ్యారెంటీ ఉండి వాడుకోలేదా, ఓజీ లేదా ఓవర్ డ్రాఫ్ట్ ఉండి వాడుకోలేదా అంటే డబ్బులు అట్లనే ఉన్నాయి, నేను వాడుకోలేదా, నేను డబ్బులు ఇవ్వలేదు, అది వివరంగా చెప్పాలి. నేను వాడుకోలేదు అనే దానికి కూడా మాట చెప్పారు, దానికి ఏమైనా కాగితం చూపించారా, సాక్ష్యం చూపించారా? ఇవాళ ప్రజలకు అది కూడా చూపించాలి. అదేవిధంగా వారు చెప్పిన మాట కేవలం 70 140 కోట్లే కాకుండా అప్పుడిప్పుడు మిగతా 40 కోట్లు కట్టినా ఒక 5 కోట్లు మాత్రమే ఈ 2.5 సంవత్సరాలు కట్టినా అంటారు. నేను అడుగుతున్నా, మీ బిజినెస్ దివాళా తీసినాయి, లాస్ చూపిస్తాను, ఈ 5 కోట్లు కూడా ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నా నేను. అదే కాకుండా 70 కోట్లు అప్పిచ్చినాయి అన్నారా? ఏం కంపెనీ అది అన్నుంటుంది చూడు. ఉర్మిక అని ఒక కంపెనీ పెట్టింది. 12 ఆగస్ట్ 2024లో దాన్ని రిజిస్ట్రేషన్ చేసింది. వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంతకుముందు నేను చెప్పిన బికాన్ కంపెనీ వాళ్ళు అందులో డైరెక్టర్. ఫస్ట్ టీచర్ ఉంటే అప్పచ్చేదాకా అప్పైపోయిన వాళ్ళిద్దరు ఎగిరిపోయి వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళకి. ఆ 70 కోట్లకు ఇంట్రెస్ట్ ఎంత తెలుసా? ఇంట్రెస్ట్ 20%. అంటే నెలకు 2,80,00,000 కట్టాలి. పేమెంట్ అగ్రిమెంట్ టర్మ్ అంటే 3 నెలలకు ఒకసారి కట్టాలి. మరి 2.5 సంవత్సరాల నుంచి 5 కోట్లే కట్టినా చెప్తున్నా కదా. ఇప్పుడు నెల నెలకు 2.8 CR కట్టాలి. ఒకవేళ 2 సంవత్సరాలు కట్టకపోతే ఇంట్రెస్ట్ ఎంతో తెలుసా? 30%, 4.2 CR కట్టాలి. 30%
నెలకు 4.4 కోట్ల 20 లక్షల రూపాయలు ఒకవేళ 2 సంవత్సరాలు కట్టకపోతే కట్టాలి. ఎమ్మెల్యే గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ 70 కోట్లు కండిషన్స్ ఏంటి, అప్పు తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టాలి కదా, ఎప్పటిలో కట్టాలో ఉంటుంది కదా, కట్టకపోతే ఏమైతే ఉంటుంది కదా. మరి నేను చెప్పిన విషయాలు వారు కూడా ధృవీకరించి అవి నిజాలు కాబట్టి ఆ నెలకు 2 కోట్ల 80 లక్షలు ఎక్కడి నుంచి కడతారు? ఎందుకంటే వారు పాపం 2 సంవత్సరాలు 5 కోట్లే కట్టింది కదా, ఇప్పుడు నెలకు ఎట్లా కడతారు? నేను చెప్పిన మాట కాదు, వారే అన్నారు తీసుకున్నామని అప్పు. అందరికీ సమాజంలో తెలుసు అప్పు తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టాలని. ఇక ఫారెన్ ఆస్తులు ఏమి లేవన్నారు, ఫారెన్ ఆస్తులు ఏమీ లేవన్నారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వారు చాలా క్లియర్గా ఏం చెప్పాలి అంటే, ఆ తర్వాత నేను మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతా దీనికోసం ప్రత్యేకించి. వారు చెప్పాల్సింది ఏంటంటే, చైనాలో బ్యాంక్ అకౌంట్ లేదని చెప్పాలి, మలేషియాలో మైనింగ్ బిజినెస్ చేయలేదని చెప్పాలి, బ్రెజిల్లో బ్యాంక్ అకౌంట్ లేదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ అని చెప్పాలి, హాంకాంగ్లో బ్లూ కలర్ కార్ లేదని చెప్పాలి, మలేషియాలో 5గురితో కలిసి ల్యాండ్ కొనలేదని చెప్పాలి. ఇది చెప్పండి మీరు, పుట్టిగా నాకు లేదు 50% అని కాదు. ఐ రిపీట్, ఎమ్మెల్యే గారు చెప్పవలసింది ఏంటి, ఫారెన్ ఆస్తులు లేవని అఫిడవిట్ చూపించలేదు కదా. చైనాలో బ్యాంక్ అకౌంట్ లేదని చెప్పాలి తనకు, మలేషియాలో మైనింగ్ ల్యాండ్ లీజ్ తీసుకోలేదని చెప్పాలి, బ్రెజిల్లో అకౌంట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్లో అకౌంట్ లేదని చెప్పాలి, హాంకాంగ్లో బ్లూ కలర్ కారు వారి పేరు మీద లేదని చెప్పాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒకప్పుడు ఆ డేటు రిజిస్ట్రేషను అవన్నీ. మలేషియాలో వీటితో పాటు ఇక 5గురితో కలిపి ల్యాండ్ కొనలేదని చెప్పాలి. వారు చెప్తే మీడియా ముఖంగా చెప్పారా, సాయిబాబు మీద కొట్టేసి చెప్పారా, చెప్పిన తర్వాత నేను ఇంతకన్నా గట్టిస్తా సాక్ష్యాలతోని డాక్యుమెంట్లతో. ఇంతకుముందు డాక్యుమెంట్ చూపించిన కదా ఎన్ఓసి, అట్లే డాక్యుమెంట్ చూపించి నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. ఈ విధంగా మంచిర్యాలను మొత్తం సర్వనాశనం చేసింది. ఇక పొలిటికల్స్ గురించి మాట్లాడింది, వారు రాజకీయం గురించి మాట్లాడారు, సెల్ఫ్ సర్టిఫైడ్ పర్సెంటేజ్ చెప్పుకున్నారు. అసలు సబ్జెక్ట్ ఏంటిది? 500 కోట్లు రోజు ₹1 ఎట్లా దోస్తున్నావు అంటే ఏదో కాదని బతికొచ్చి నాకు ఇంత పర్సెంటేజ్ ఉందని చెప్తారు. వారు చెప్పిన పర్సెంటేజ్ ఏంటిదంటే వాస్తవంగా అంత పర్సెంటేజ్ అని ఎమ్మెల్యే వద్దంటాను, ఇంకా వెళ్తారు రాన్నారు. 77% మంది మీరు ఎమ్మెల్యే వద్దు అని చెప్తారు. ఇంకా బాగా గ్రాఫ్ పెరిగిందని చెప్తారు కదా. 55% వచ్చింది ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఎంపీలు ఎంత అయింది? 49% అయింది. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో ఇటు మంచిర్యాల లక్షపేట కలిపి 46.5 అయింది. 55, 49, 46.5 తగ్గుతుందా పెరుగుతుందా? ఇది నా సొంత కవితం కాదు, ఇది ఓట్లు పడ్డాయి, సర్వే కాదు. తగ్గుతుందా పెరుగుతుందా? మళ్ళా ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేనే కాపాడినా, ఇక కొంచెం అవకాశం ఇస్తే మొత్తం నేనే కాపాడినా అంటుంది. ఈ పెద్దపల్లి పార్లమెంట్లో 7 ఉంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ వారికి పడ్డది, మెజార్టీ కాదు, పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ నేను ఏదైతే ఇంతకు చెప్పిన వారికి పడ్డది. వాళ్ళు 5వ స్థానం. ఈ 7 స్థానాలలో 4 వారికంటే ముందున్నారు. మంచిర్యాల జిల్లాలో వాళ్ళకంటే మిగతా 5కి ఇంకెక్కువ పర్సెంటేజ్ ఓటు వచ్చింది. ఏ ఎమ్మెల్యే అనేవాడు పక్కన కూర్చొని మంచిర్యాల జిల్లాలో పేరుసావరం మనం గెలిపించిందని చెప్పగలుగుతారా? చెప్పిస్తారా? ఇక బాగా కాపాడింది అంటుంది కదా. 2014లో సిర్పూర్ కాలంలో కాంటాక్ట్ చేసింది కదా, అప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 17% వచ్చింది. అంత తక్కువ పర్సెంట్ దివాకర్ గారు 6 సార్లు కాంటాక్ట్ చేస్తే కూడా రాలేదు. ఇప్పుడు మొన్న 5% దాటిలే సిర్పూర్ కాలంలో కాంగ్రెస్ పార్టీకి 4.5% వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కాపాడిన నాయకుడు పక్కకున్న సిర్పూర్ కాగజ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని 4.5% ఎట్లా పడిపోయింది? ఎందుకు అక్కడికి పారిపోయేసినావు? మరి కాంగ్రెస్ నగర్లో కాంగ్రెస్ పార్టీని ఏం చేసినావు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లేదా? అక్కడ ఎమ్మెల్యే ఓటుడు మహారాష్ట్రలో ఇంత కలిపిందా అని నేను అడుగుతున్నా. ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా పార్టీలు మారలేదంటారు. వేరే పార్టీ తీసుకోలేదు వాడు ఇవ్వలే. వేరే బీజేపీలకు బీఆర్ఎస్లో కూడా ప్రయత్నం చేసిరు, వాళ్ళు తీసుకోలేదు. లేదు ఏదో పెద్ద డిమాండ్ పెట్టినప్పుడు ఇక ఇట్లాంటి వాళ్ళు అర్థం ఊరుకున్నారు. వాళ్ళు తీసుకుంటే ఎప్పుడో కథం.
అదేవిధంగా ఇంకా మన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అదెంత దారుణం మనకు వచ్చిన సీట్లల్ల ఒక 8 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వేయండి. అందులో 5 ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్స్ కంటే ఒక నెల రోజుల ముందు వేయండి. ఒక 3 గెలిచిన కార్పొరేటర్లు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాకనే ఒక నెల రోజులలో వేయండి. 8 మంది. ఇంకొకరైతే వారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ 9 మంది మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ నీకు పనిచేయలే. అక్కడ నీకు క్యాండిడేట్ లేక నువ్వు మట్ట బ్రహ్మాండమైన నాయకుడు అయితే కాంగ్రెస్ కంటే ఆదరణ ఉంటే మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్న నాయకులు పెట్టి గెలిపిస్తే ఇలా మేము మాట్లాడకూడదు. 9 మంది ఎమ్మెల్యే ఎలక్షన్లో మీకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళకి ఇచ్చిన టికెట్. 3కైతే రాజకీయం సంబంధం లేదు, పైసలు ఇచ్చినావు. ఇక ఒకరికైతే పొట్టు నిన్ను తిట్టి సంవత్సరం నుంచి నీ ఇంటికి అడుగు పెట్టిన వాళ్ళకి కూడా నువ్వు టికెట్ ఇచ్చినావు. అంటే 13 44 13 సీట్లు నువ్వు అక్కడ గెలుచుకున్న వాళ్ళని పట్టుకొని ఇచ్చినావు తప్ప పాత కాంగ్రెస్ వాళ్ళకి కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎవరిని కదిలించినా మళ్ళొచ్చే ఎలక్షన్లో ప్రేమ సాగరం చేయమంటారు. మొన్న కూడా నేను చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మంచిగా ఈ దుర్మార్గం ఉండేనా ఎప్పుడైనా? క్యాండిడేట్ దగ్గర పైసలు తీసుకొని బీఫామ్ ఇచ్చుడు, లేదా పక్క డివిజన్లలో ఖర్చు పెట్టమని చెప్పుడు. ఎందుకు నువ్వు దోసుకున్న ఖర్చు పెట్టచ్చు? నువ్వు దోసుకున్న సొమ్ము నువ్వు పెద్ద వినాయకుడు పెట్టి దోసుకున్నావు కదా, మరి ఆ పైసలు నువ్వు చేయొచ్చు కదా. అంటే ఇక్కడ టికెట్ అడుగుతున్నావు అక్కడికి, అంటే ఎవరికి మిగిలినాయి? నీకే కదా మిగిలినాయి. అదంతా పైసలు పిచ్చుకొని ఈ మంచిర్యాల ఈ యొక్క పరిపాలన నడుస్తుంది. చెప్తారు మా మాటలు చెప్పద్దు, మీరు చెప్పిన దానికి సాక్ష్యాధారాలు ఉండాలి. అదేవిధంగా ఆ 109 కోట్లు కానీ 336 కోట్లు కానీ ఏదైతే మీరు చెప్పిందో వారిని అని వాటికి కూడా బ్రేకప్ కావాలి. ఈ కంపెనీకి ఎంత, ఆ కంపెనీకి ఎంత, ఆ కంపెనీలో బ్యాంక్ 109కి ఏటీఎంకి ఎంత, మరి వారిని అమౌంట్, దాని గురించి కూడా ఆధారాలు కావాలి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వారు ప్రెస్ మీట్ పెట్టి వారన్నా నాకు ఏమి లేవంటే మళ్ళీ ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఇప్పుడు ఏదైతే నేను చెప్పిందో అవన్నీ కూడా మళ్ళీ ప్రూవ్ చేయడం జరుగుతుంది.